38వ అధ్యాయము మొదటి నుంచి దేవునికి వాక్యం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములు ఆ దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమగుచున్నావు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. చదువు. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చదేమనగా, నీవు కన్నీళ్లు విడుస్తా చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరము ఆయుస్సు నీకిచ్చదను. చాలు. దేవుడి మాట దీవించి ఆస్వాదించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం దేవా. మహాగణుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభావ సాయంకాల సమయం మీ దాసరాల గృహంలో చేర్చి ప్రభావ మేము ఈ విధంగా అయ్యా చిన్న మందక చేరి మీ దాసరాల కొరకు ప్రార్థించుటకు అయ్యా మీ నామాన్ని కనపరుచుకు మీరు ఇక్కడ కూడి ఉండగా సహాయం చేయండి. మరి కొద్ది నిమిషాలు మీ గ్రంథంలో లేఖన భాగాలు చదువుతుండగా బహుళ ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, సహాయం చేసి మీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇలా చదవన వేద భాగం ఇది. ఇక్కడ ఆమోస్ కుమారుడైన యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పినప్పుడు, హిజ్కియా ఈ వార్త విని, నువ్వు మరణమగుచున్నావు అన్న సంగతి చెప్పగానే ఎవరైనా బ్రతకగలుగుతారా? చాలా డేంజరు. అయినప్పటికీ హిజ్కియా దేవుని సేవకుని మాట చెప్పగానే హిజ్కియా తన యొక్క ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఈ విధంగా ప్రార్థించాడు. ప్రభువా, యెహోవా నా దేవా, నేను నీ దృష్టికి అనుకూలంగా జీవించాను, నీ దృష్టికి నమ్మకంగా జీవించాను, నీ దృష్టికి నేను యథార్థంగా జీవించాను, కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపగా, ఈ ప్రార్థన దేవుడు అంగీకరించి హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. అతని కన్నీళ్లు చూసినాడ దేవుడు. కన్నీళ్లు విడిచి ప్రార్థించినాట దేవునికి, ప్రభువా నేను నీ దృష్టికి యథార్థంగా జీవించాను, నీ దృష్టికి నేను అనుకూలంగా జీవించాను, నీ దృష్టికి నేను ఎక్కడ పొరపాటు చేయలేదు, ఎక్కడ నేను తప్పిదమ్మి చేయలేదు, నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి వెళ్ళినాను, నేను స్తుతించాను, ఆరాధించాను, నీ నామమును కనపరిచాను, ఎక్కడికి ఎవరికి నేను మోసం చేయను, ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరికి అపకారం చేయను, నేను అనుకూలంగా జీవించాను తండ్రి, నీ దృష్టికి నేను అయ్యా యథార్థంగా జీవించాను తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని కన్నీళ్ళు విడిచాడు. ఈ ప్రార్థన వెంటనే దేవుడు చూసినాడు, కన్నీళ్ళు చూశాడు. యెషయా ప్రవక్త ఆ ఇంటి గేటు దాటిపోకముందే దేవుడు తిరిగి మళ్ళీ హిజ్కియాతో ఈ విధంగా చెప్పాడు, యెషయా నువ్వు తిరిగి మళ్ళీ హిజ్కియా దగ్గర వెళ్ళి ఈ విధంగా చెప్పు అన్నాడు. తిరిగి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను చెప్పు అన్నాడు. యెషయా ప్రవక్త తిరిగి మళ్ళా హిజ్కియా దగ్గరికి వచ్చాడు. హిజ్కియా దేవుడు నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు, నువ్వు కార్చిన కన్నీరు చూసినాడు కనుక దేవుడు తిరిగి మళ్ళీ నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాడు చెప్పి
సెలవిచ్చాడు. చూడండి, హిజ్కియా చేసే ప్రార్థన యథార్థంగా చేశాడు. కన్నీళ్ళు విడిచి చేశాడు. యథార్థమైన ప్రార్థన, కన్నీళ్ళు విడిచి చేసే ప్రార్థన దేవుడు విన్నాడు కనుక అతని మరణాన్ని కొట్టివేశాడు. అతని తిరిగి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మాటలో బలం ఉంది, దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, ఆయుష్ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. కనుక మనం ఈ సమయంలో అక్కగారి కొరకు ప్రార్థన చేయాలి. మనం కూడా ఆమె అనారోగ్య స్థితి కోసం, ఆమె యొక్క పరిస్థితి కోసం సంఘమతి కూడా ప్రార్థన చేయాలి. సంఘం యొక్క ప్రార్థన శక్తివంతమైంది, సంఘం యొక్క ప్రార్థన బలమైంది. కనుక ప్రియుల, మనం ఏకంగా కూడి దాసాలు అక్కగారి కోసం ప్రార్థన చేస్తే ఆమెకున్న అనారోగ్యం కానీ, చీకటి కానీ, ఎక్కడ ఏమున్నా కానీ అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? పటాపంచి చేస్తాడ. చూడండి, కీర్తన గ్రంథం 116 కూడా చదవండి. కీర్తన గ్రంథము 116 కూడా వచనం. పరిశుద్ధ గ్రంథం అండి. కీర్తనలు 116 3వ వచనం. మరణ బంధములు నన్ను చుట్టుకొని పాతాళపు వేదనలను పట్టుకొనెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపుమని, యెహోవా నీ నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును అన్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? మరణకరమైన బాధలు, మరణాంచులు ఉన్నప్పుడు, మరణావస్థలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, పాతాళపు అగాధములు ఉన్నప్పుడు, శ్రమయు దుఃఖము, బాధ, వేదన, శ్రమలు అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థన బలమైంది, ప్రార్థన రెండంచెల వాడికల ఖడ్గమైనటువంటి కనుక ఈ ప్రార్థన సాతానిక శక్తులను ఛేదిస్తూ వారిని బంధిస్తుంది. కనుక ప్రియురా, మన దేవుడు మరణావస్థ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనను మనం విమోచిస్తుంది, ఆ ప్రార్థన మనం కాపాడుతుంది, ఆ ప్రార్థన మనం బతికిస్తుంది. కనుక ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. కనుక ప్రియురా, శ్రమయు దుఃఖము, వేదన, మరణం వచ్చినప్పటికీ, ఏమొచ్చినప్పటికీ ధైర్యంగా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. మన దేవుడు మృతులను సజీవులు చేసే దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, లాజరు 4 రోజులు సమాధిలో లాజరు బతికిన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని దగ్గర మనం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ దేవునికి సమస్తము సాధ్యము కనుక ప్రియులారా, ఈ సమయంలో మనము ప్రార్థన శక్తితో మన దాసుల కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా 2 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఈ వాక్యం చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామను నమ్మకము లేక ఉన్నట్టుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా యందు మేము నమ్మకం ఉంచినట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి, మేము ఖచ్చితంగా చచ్చిపోతాము, ఇంకా మాకు ఏమి ఎక్కడ లేదు, ఏ పరిస్థితి మాకు ఎక్కడ ఆదుకునే సమయం లేదు, మేము చచ్చిపోదుము అని ఒక నిశ్చయిత ఉన్నది వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో, అటువంటి శ్రమలో, అటువంటి బాధలో ఏం జరిగింది చూడండి. ఆ చదువు వాళ్ళకి ఏంటంటే అవకాశం లేదు, మేము చచ్చిపోతాము తీర్మానంలో ఉన్నారు.
ఆయన ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఆ అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. మమ్మల్ని తప్పించను. హల్లెలూయా. మన దేవుడు ఇటువంటి వాడు అట్టి మరణముని తప్పిస్తాడు. ఇక మీదటను ఇక ముందుకును తప్పించును. మరియు అటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి శ్రమల నుండి, అటువంటి మరణాస్తులు ఉన్నట్టు శ్రమల నుండి మేము ఇక బ్రతకమేమో, మేము ఇక చచ్చిపోతామేమో చెప్పి అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని కాపాడినాడు, మమ్మల్ని స్వస్థపరచాడు. ఇక ముందు మాకు మరణం లేదు అని బలమైన విశ్వాసంతో ఉన్నారు. కనుక ప్రియులారా, మనం కూడా ఈ సమయంలో మన సహోదరి అక్కగారి కోసం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం వచ్చి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మనం కాపాడుతుంది, ఆ ప్రార్థన మనం స్వస్థపరుస్తాట. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. తల్లిని మర్చిపోతుంది కానీ, తల్లి మర్చిపోతుంది కానీ నేను మిమ్మల్ని మర్చిపోన్నాడు. ఒకరి తల్లి ఆదరించడు. యెషయా గ్రంథం 66:13 విధంగా రాయబడింది. యెషయా గ్రంథం 66:13 నేను మిమ్మల్ని మర్చిపోను. తల్లిని మర్చిపోతుంది కానీ నేను మిమ్మల్ని అంటారు. వాక్యం 66:13 యెషయా గ్రంథం 66:13 ఒకరి తల్లి ఆదరించట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములో మీకు ఆదరణ అన్నాడు. మనకి ఎక్కడ ఉంది? దేవుని దగ్గర మనకు నెమ్మది, దేవుని దగ్గర మనకు స్వస్థత, దేవుని దగ్గర మనకు సమాధానం, దేవుని దగ్గర మనకు ఆరోగ్యము, సమస్తము దేవుని దగ్గర మనకు దొరుకుతాయి. యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఒకరి తల్లి ఆదరించట్టు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు దేవుడు. కనుక మన సహోదరి అక్క గారిని దేవుడు బలంగా మళ్ళీ రెండంతల బలముతో, రెండంతల శక్తితో నింపి ఆమె తిరిగి బలమైన సాధనంగా తన యొక్క సాక్షి పెట్టుకొని మరి గ్రామంలో సాక్షి చెప్పి దేవునికి నామమును గణపరిచి బిడ్డగా దీవించాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రియులరా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇరుకు ఇబ్బంది వచ్చినా, ఎటువంటి వచ్చినా కానీ దేవుడు మహిమపరచడానికి మనకి వచ్చిన ఈ శ్రమ ఉంటుంది. దేవుడు మహిమపరచడానికి ఈ బాధ, ఈ కష్టము, ఈ శోధన అన్నిటి కూడా దేవుడు మహిమపడతాడు. కనుక ప్రియ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. మరి సహోదరి అక్కగారిని బహుగా దీవించాలి, అనారోగ్యం నుంచి ఉండొచ్చని చెప్పి మనమందరూ కూడా ఏకంగా ప్రార్థన చేయాలి, మరిపెట్టాలి. హిజ్కియాకు ఏ విధంగా ఆయుష్ పొడిగించాడో ఆ విధంగానే అక్కకు ఆయుష్ పొడిగించి తిరిగి మన తన దేవుని నామని కనపరుస్తూ అనేకులకు సాటి చెప్పి దేవుని కనిపించి పెట్టకుండా చెప్పి మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. కనుక ప్రియులరా, ఈ విధంగా మనం మొదలుపెట్టాలి, యథార్థంగా చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి తిరిగి ఆమెకు మళ్ళీ ఆయుష్ను పొడిగించి ఆ యొక్క అనారోగ్యం నుంచి, చీకటి నుంచి, దురాత్మ శక్తులు ఎటువంటివి ఉన్నా కానీ యేసు నామములో బంధించబడాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు? బలమైన దేవుడు. సాతాను చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ఎటువంటివైనా కానీ వాటిని బంధించే దేవుడు. కనుక మనము ప్రార్థన ద్వారా వాటిని బంధించి మనము అందరం కూడా ఏకముగా ప్రార్థన చేస్తూ సాతాను శక్తిని బంధించుకుంటూ వాటిని బంధించాలని చెప్పి మొదలుపెట్టాలని చెప్పి ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమను. ప్రార్థన చేయకుండా మనం ఏమీ చేయలేము. కనుక ప్రియరా, అటువంటి ఆ ఆయుధముతో సాతాను ఎదిరించి వాని కుతంత్రాలు, వాని ఆలోచనని కూడా మనం ప్రార్థన ద్వారా జీవించుకుంటూ ముందుకు సాగాలి. కనుక ఈ విధంగా మనం హిజ్కియాకు ఏ విధంగా దేవుడు ఆయుష్ను పొడిగించాడో తిరిగి మళ్ళీ అక్కను ఆ యొక్క సంపూర్ణమైన స్వస్థ అనుగ్రహించాలని చెప్పి కుటుంబాన్ని, కుమారుని, కోడలు, వాళ్ళ పిల్లలందరినీ దీవించాలని చెప్పి కోరుకుంటూ మనం ముందుకు సాగాలని చెప్పి దేవుని నామమున హెచ్చరిస్తూ ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.